తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యా వైద్య స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో కాకినాడ జిల్లాను అగ్రగామిగా నిలపాలని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. కాకినాడ కలెక్టరేట్లో ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు జిల్లాలో అమలుపై జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, రెవెన్యూ అధికారి తిప్పేనాయక్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీజీ రామ్జీ ద్వారా నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు మార్గదర్శకాల మేరకు ప్రణాళికలు రూపకల్పన చేయాలన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఆయుష్మాన్ భారత్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృత స్థాయిలో అమలు చేయాలన్నారు. కాకినాడ జిల్లాను మానవ వనరుల అభివృద్ధితో స్వర్ణాంధ్రకు బాటలు వేయాలన్నారు. ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా అమృత్ 1కి సంబంధించి గతంలో సమీక్ష చేసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో అది అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమృత్ 2 ఇప్పుడు రావటం జరిగింది. ఆ కోఆర్డినేషన్ కానీ ఆ వర్క్ కంప్లీషన్కి సంబంధించిన అంశంలో అధికారులని గట్టిగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే 1కి సంబంధించి 1 ఇయర్ కింద సమీక్ష చేసుకొని గ్యాప్స్ ఏమయ్యో ఐడెంటిఫై చేసిన తర్వాత అవే గ్యాప్స్ కొనసాగుతూ ఇప్పుడు అమృత్ 2 మొదలు అవటం అనేటటువంటిది అన్నప్పుడు ఆ నిర్లిప్తత అనేది ఉండకూడదు. ఎందుకంటే దాదాపు 30 కోట్లలో 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేయటం జరిగింది. దాన్ని పూర్తి చేయాలంటే మిగతా డబ్బు పెట్టడం ద్వారా దాన్ని ఆ సేవని ఆ సర్వీస్ని ప్రజలకి అందించే అవకాశం ఉన్నా కానీ దాన్ని డిలే అవుతున్నటువంటి నిర్లిప్తతని ఏమాత్రం అది మంచిది కాదు అనేటటువంటి ఉద్దేశాన్ని అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇవాళ అయితే మెయిన్ పర్పస్ వాళ్ళ యొక్క ఈ సమీక్ష తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అంటే విద్యా వైద్యం మీద ప్రముఖంగా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే విద్యా వైద్య అనేటటువంటిది వాటి లక్ష్యాలను ఏదైతే ఉందో వాటి సాధనలో కాకినాడ లాంటి ఒక ప్రోగ్రెసివ్ డిస్టిక్ ఇది. ఇటువంటి జిల్లా అగ్రగామిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద ఇవాళ సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్ కానీ స్వర్ణాంధ్రకు కానీ కళ సాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి హెల్త్ కి సంబంధించినటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అయితేనేమి, కేంద్ర ప్రాయోజిత పథకాలు అయితేనేమి, రాష్ట్ర పథకాలకి సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష తీసుకోవడం జరిగింది. వీబీజీ రామ్జీ రేపు జూలై 1వ తారీఖు నుంచి అమలు కాబోతున్నటువంటి గ్రామీణ ఆస్తుల కల్పనకు సంబంధించి దానికి ఏ విధంగా అధికారులు సంయుక్తమవుతున్నారు, ప్రజలకి కొంతమంది ఎవరైతే అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో వారిని ఏ విధంగా వాస్తవాలతోటి ప్రజల్ని సంయుక్తపరిచేదానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక, అలాగే వివిధ శాఖలతోటి కన్వర్జెన్స్ అనుసంధానం కావటం ద్వారా గరిష్ట మేలు జరిగేటటువంటి విధంగా వీబీజీ రామ్జీ తోటి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రణాళిక ఏ విధంగా చేసుకోవాలనేటటువంటి అంశాన్ని అధికారులతోటి ఈ సమీక్షలో తీసుకోవడం జరిగింది. అలాగే పర్యాటక రంగం మీద కూడా, అలాగే ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవల్ని విస్తృత స్థాయిలో అమలు చేసేటటువంటి విధంగా ఈ జిల్లా ఏదైతే కాకినాడ జిల్లా ఉండాలి అనేటటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ నందన్తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ప్రతి నెల ఒక థీమ్తోనే 3rd సాటర్డే ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనేది థీమ్తో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రతి నెల మీరు ఎక్కువ స్థాయిలో ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఈ నెల థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మాట్లాడినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి చాలా హానికరం. ఇది ఒకసారి మన ఈకోసిస్టమ్కి వెళ్తే బయట రావడానికి అసలు సాధ్యమే కాదు. ఇందాక చెప్పినా కూడా మీకు అర్థమై ఉంటుంది. ఈ దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్, రెండోది రిటైలర్స్ అండ్ థర్డ్ వచ్చేసి కస్టమర్స్. సో కస్టమర్స్ వరకే మీరే. సో
ఫస్ట్ మన సైడ్ నుంచి బాధ్యత తీసుకొని దీంతో ఎంత తక్కువ వాడుకుంటూ అది బాగుంటుంది. ఆ నేపథ్యంలో ఈ రోజు కొన్ని జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఆల్టర్నేట్ మటీరియల్స్ కానీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఈ మెసేజ్ మీ సొసైటీలో, మీ ఇంటిలో, మీ చుట్టూ వాళ్ళకి చెప్తే బాగుంటుంది. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రేట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి షాప్స్లో కానీ మెయిన్ అంటే ప్రొడ్యూసర్స్. సో మన నెల్లూరులో నాకు వచ్చిన సమాచారం అంటే 1-2 అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనిలో పాల్గొంటున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు సమాచారం ఇస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా చెప్పడం జరిగింది, తర్వాత GST డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. ఈరోజే వాళ్ళు వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనీ ఎక్కువ సప్లై మాకు చెన్నై ప్రాంతం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు టోల్ దగ్గర కూడా మాకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంది. ఇట్లాంటి వెహికల్స్కి చెకింగ్ కూడా రాబోయే రోజుల్లో దానికి ఎక్కువ పెట్టిస్తాము. అక్కడే మన తరడ దగ్గర లేకపోతే బుద్ధనం టోల్ ప్లాజా దగ్గరనే అట్లాంటి కన్సైన్మెంట్స్ని ఆపేసి ఆ వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా ఇవన్నీ కమ్యూనిటీ ప్రాబ్లం. మనమందరూ దీంట్లోనే పాల్గొవాలి. లేకపోతే ఇది రాబోయే రోజుల్లో మీరు ఆల్రెడీ చూస్తున్నారు, నెల్లూరు చుట్టూ కానీ లేకపోతే ఏ సిటీ కానీ డంపింగ్ యార్డ్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇదే మటీరియల్ ఒకసారి మీ కెనాల్స్కి లేకపోతే డ్రైన్స్కి వెళ్ళిపోతే అసలు పంప్ అవుట్ చేయడం చాలా కష్టం. మీకు తెలిసిన విషయం అంటే నవంబర్, డిసెంబర్లో సైక్లోన్ వచ్చినప్పుడు మొత్తం డ్రైన్స్ క్లాగ్ అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి కొంత లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం తర్వాత వేరే ఆల్టర్నేట్ మెటీరియల్ వాడడం అనేది చాలా ముఖ్యం. సో థ్యాంక్ యూ. చాలామంది వయసులో ఈరోజు వచ్చారు. మీరు కూడా మీ జ్యూరిడిక్షన్లో ఈ మెసేజ్ ఒకరోజు కాకుండా రెగ్యులర్గా దిస్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజ్. గతంలో మా దగ్గర ఆల్టర్నేట్ లేదు కాబట్టి ప్లాస్టిక్కి అలవాటు అయిపోతుంది, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆల్టర్నేట్ మెటీరియల్స్ వస్తున్నాయి. దీని ముఖ్యమైన అంటే మామూలుగా ఈ జూట్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ మన డాక్టర్లు తయారు చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీ ఇది. వాళ్ళు కూడా ఏదో సంపాదించగలుగుతారు. సో ఇన్ అ వే మేము వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇది ఒక మంచి ఆలోచన. ఈ నెల థీమ్ చాలా బాగుంది. ఎక్కువ స్థాయిలో మొత్తం జిల్లాలో అన్ని చోట్ల అందరూ పాల్గొనాలి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చినగంజాం మండలం పరిధిలో ఉన్న బీచ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సందర్శించారు. పర్యాటకంగా అభివృద్ది చేసేలా ఎన్టీఆర్ వారిది, రొంపేరు, బ్యాక్ వాటర్ నుండి మడ అడవులను అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి బోట్లో పరిశీలించారు. అనంతరం స్థానికులతో కలిసి సమస్యలపై చర్చించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. నరసన్నపేట నియోజకవర్గానికి పలు అభివృద్ది పనులను మంజూరు చేస్తూ వేదికపై నుంచి హామీ. పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి. ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఉన్నతాధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం. శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ టికెట్లను కేవలం 1 నిమిషంలోనే మాయం చేస్తూ కూటమి నేతలు 48 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఆగ్రహం. విద్య, వైద్య, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా అగ్రగామిగా నిలవాలి. 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.